ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. మనము ధనవతి గుణవతి కథలో ఉన్నాం కదండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? విక్రమార్కుడు మరకతం తోటి చేసిన పథకాన్ని గుణవతికి ఇచ్చాడు. మర్నాడు ఏం చేసింది గుణవతి? ఆ స్థానానికి వెళ్తూ ఆ పథకాన్ని పట్టుకెళ్ళి రాజుగారికి గిఫ్ట్ ఇచ్చింది. రాజు ఆశ్చర్యపడి దాని సౌందర్యం చూసి, వాళ్ళ ఊళ్ళల్లో తయారీ లేదు అట్లాంటిది. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, ఈ బంగార పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించాడు. పిలిపించి దీన్ని అంటే దాంతో పాటుగా ఈ రత్నాలని పరీక్షకుల్ని వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళంతా చూసి అసలు ఈ ముత్యాలు ఏమిటి, ఈ బంగారం ఏమిటి, ఈ మెరుగేమిటి, ఈ మరకతం, అది మరకతమణి ఆకుపచ్చగా ఉంటుంది, ఇంతది పెద్ద అరిచేయి అంతుంది. వాళ్ళు గీసి దాన్ని టెస్ట్ చేసి చెక్ చేసి చెప్పారు, మహాప్రభు మా జీవితంలో ఇలాంటిది చూడలే, ఇంతంత మరకతాలు మాకు తెలుసు, ఈ అరిచేయి అంత మరకతం ఏమిటి, కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది, ఇది కొనటం మన వల్ల ఏ పని కాదు అంటే రాజుగారు ఎంత సంతోషించాడో. ఆ పథకాన్ని మెళ్ళో వేసుకున్నాడు. చాలా సంతోషించి గుణవతిని బాగా గౌరవించి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మామూలుగా ఎప్పటి సీట్లోనే. ఈ ధనవతికి ఏదో శాస్తి అయినట్టు అయింది, ఒళ్ళు మండిపోయింది. దీనికి ఎక్కడిది, రాజుకు రాలేదా ఆలోచన ఎక్కడిది అని? ఎందుకంటే ఇప్పుడు ఎప్పటిదో వాళ్ళ ఇళ్లలో ఉండుంటుంది, వీళ్ళు తరాల వెంబడి వేశ్యాంగంలే కదా, అదేలే అనుకున్నాడు అంతే. అయితే వీళ్ళిద్దరూ ఒక్క కుటుంబాలకు చెందిన వాళ్ళు. ధనవతికి తెలుసు ఈమె దగ్గర ఉండే అవకాశం లేదు, అంటే ఆ వృద్ధ తాపసిగా వీళ్ళ ఇంటికి వచ్చిన వాడు ఆయన ఇచ్చుంటాడు. కనిపెట్టేసింది. ఇప్పుడు రాజుగారి మనసులో గుణవతికి ప్లేస్ పెద్దదైపోయింది. ఇంత అద్భుతమైన వస్తువుని తెచ్చిచ్చినందుకు ఆయన మెళ్ళో వేసుకుంటే ఆయన మా సామ్రాట్ దీనిలాగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, మామూలు చిన్న రాజుగా కాకుండా పెద్ద రాజుగారుగా కనపడుతున్నాడు ఆ వస్తువుతోటి. సరే ఏమన్నది, మహాప్రభు ఎంతో కాలమైంది మీకు షడ్రసోపేతమైన భోజనం పెట్టి, మా ఇంటికి భోజనానికి రావాల్సింది అని రాజుగారిని పిలిచింది ధనవతి. రాజుగారు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. బోల్డ్ అన్ని ఏర్పాట్లు చేసి ధనవతి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి రోజుల తరబడి చెప్పుకున్నారు ధనవతి అద్భుతంగా భోజనం పెట్టింది అని. ఈ గుణవతి కూడా తలకాయ వేళ్లాడేసుకుని మళ్ళీ వచ్చింది ఇంటికి. ఈయన అడిగాడు విక్రమార్కుడు ఎత్తు రూపంలో ఉన్నాయన, ఎందుకు ఇట్లా ఇదిగా ఉన్నామంటే, ధనవతి నా మీద పైచేయి సాధించేసింది, రాజును భోజనానికి రమ్మంది, మరి రాజుగారు భోజనం చేశాడు వాళ్ళ ఇంట్లో, చాలా అద్భుతంగా భోజనం పెట్టిందని చెప్పుకుంటున్నారు. రాజు కూడా సంతోషంగా ఉండి ఆమె వైపు చాలా ఆదరంగా చూస్తున్నాడు. నా స్థానం దిగిపోయింది అంటే విక్రమార్కుడు అన్నాడు, దాందే ఉంది, నువ్వు పిలువు భోజనానికి అనేసాక చెయ్యొచ్చు, ఎందుకు చేయకూడదు, నువ్వు కూడా పిలవమన్నాడు. మర్నాడు ఈ గుణవతి వెళ్ళి రాజుగారిని, ప్రభు మా ఇంటికి కూడా భోజనానికి రండి. సరేనన్నాడు రాజు. సాయంకాలం చీకటి పడి గుణవతి ఇంటికి రాగానే విక్రమార్కుడు ఏం చేశాడు, భేతాళుడికి పురమాయించి రాజుగారింటి నుంచి గుణవతి ఇంటి వరకు ఈ నవరత్న ఖచ్చిత పందిళ్ళు వేయించేశాడు. భేతాళ్ళు ఏముంది, ఉఫ్ఫంటే అయిపోతాయి కదా, ఊరంతా పందిళ్ళే. రాజుగారి ఇంటి నుంచి గుణవతి ఇంటికి రావడానికి పువ్వులతోటి బాట, అసలు ఆ అలంకారమైన, ఆ సౌందర్యమైన, ఆ రంగులైనా, ఆ చాందినీలైనా ఒక రకం కాదు అది. ఊరంతా ఆశ్చర్యపోయారు. తెల్లవారేసరికి ఏమిటి ఊరంతా ఇట ఉంది, ఎవరు చేశారు ఈ అలంకారం అంతా, ఎక్కడిది అని పరమాశ్చర్యంతో ఉండిపోయారు. రాజుగారు భోజనానికి బయలుదేరితే తమ రాజాస్థానం రాజుగారి కోటలో నుంచి బయటకు వస్తే గుణవతి ఇంటికి వెళ్ళే దారంతా పువ్వుల పక్కలాగా ఉంది, మొత్తం పందిళ్ళే. పైగా అసలు నవరత్నాలు వేళ్లాడుతున్నాయి పందిర్లోంచి, పైనుంచి పుష్పగుచ్చాలు ఇట్లా వేళ్లాడేస్తారుగా, పువ్వుల బదులు రత్నాలు. ఇక లోపలికి వెళ్తే ఆ ఎంత అద్భుతమైన అలంకారం చేశారో ఆ ఇంటికి. ఇక గుణవతిదేం లేదు, ఆ భేతాళే రకరకాల పదార్థాలు సృష్టించాడు. ఆ భోజనం చేసిన రాజుగారు ఏమిటి, ఆయన తాలూకు కుటుంబ సభ్యులేమిటి, ఆ వెనకాలండే మంత్రి సదస్సులు బోడంత మంది ఉంటారుగా, అందరూ కూడా అసలు మా జీవితంలో తినలేదే ఇలాంటి వంట, ఈ గుణవతి ఎక్కడి నుంచి చేయించింది, ధనవతి వంట మన ఇంట్లో వంటే, ఎక్కువ చేయించింది పదార్థాలు, 1-2 స్వీట్లు అదనంగా ఉన్నాయి, ఇదేం వంట ఏనాడు తినలేదే ఇలాంటి వంట, ఎంత తిన్నా తనివి తీరట్లేదని ఎంతో సంతోషంగా భోజనాలు చేశారు. రాజుగారి దగ్గర ఇంకా గుణవతి స్థాయి ఇంకా పెరిగిపోయింది. రాజు పరివారం అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేసరికి పందిళ్ళు మొత్తం మాయమైపోయింది, ఏం లేవు.
అంతా ఎతిదేనని తెలిసిపోయింది. ఈయనున్నాడుగా, ఈ ధనవతికి ఒళ్ళు మండిపోతుంది. ఎట్లా మన స్థానాన్ని పదిలం చేసుకోవాలి, పెంచుకోవాలి, ఇంకా పెంచాలి, పదిలం చేసుకోవాలి. అయితే ఈ సభలో కూర్చోగానే రాజుకు చెప్పింది, ఏదో మాయామంత్రం వేసి అదేమిటో పందిళ్ళు వేసి ఇదేమిటో వంటలోండి చేయిస్తోంది గుణవతి ఆ ముసలాయనతోటి. ఇది కాదండి, ప్రజ్ఞ అంటే ఏంటంటే మన నగరానికి అవతల వైపు ఉన్నటువంటి భామాపురి ఉందా, అందులో ఒక పలకని పడతి ఒక అమ్మాయి ఉంది, నోట నుంచి మాటే రాదు. దాన్ని పలికించి వివాహం చేసుకోవాలి ఎవరైనా సరే. నాతో ఒక నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఒక ఆయనతో ఉంటున్నా, ఆయన బ్రాహ్మణ ఆయన ఎంత శాస్త్రాలు చదువుకున్నాడో. ఓహో, ఇలాంటిది ఎడం చేత్తో చేస్తాడు. మా నాయకుడు వెళ్ళి ఆ అమ్మాయిని ఆ పలకని పడితేని వివాహం చేసుకొచ్చి చూడండి నా ప్రజ్ఞ ఏమిటో అని అన్నది. అనేసరికి అందరు ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇంత పని చేస్తారా ఎవరైనా, అమ్మాయి ఎవరో మాట్లాడదని ఆ సప్త ప్రాకారాలు దాటాలని అక్కడ ఏమిటో మాయం మంత్రం ఉన్నాయని బోళ్ళు చెప్పారు. ఈ ఎవరైనా అట్లా చేయగలరా? సరే ఈవిడ గ్రాండ్గా గ్రేట్గా చెప్పుకుంది, నేను చేయిస్తాను. ఇంటికి వెళ్ళిపోయారు. గుణవతి బిక్కమొహం వేసుకొని వెళ్ళింది. ఏం జరుగుతుందో చూడాలి, ముందు వాళ్ళ నాయకుడు వెళ్తాడన్నారుగా. ధనవతి ఇంటికి వచ్చాక ఆ సాయంకాలం అయ్యేసరికల్లా ఏమంటే ఆయన ఎవరో ఉన్నాడు ఆవిడతో. ఆయన ఒక బ్రాహ్మణ, మధ్య వయస్కుడు, ఒక 40 ఏళ్ళు ఉంటాయి. ఆయన చాలా శాస్త్ర విద్య అది నేర్చుకున్నాడు. ఆయనకి ఒక రాజుగారి, ఈ రాజుగారి రాపకం వల్ల కొంతకాలం గుణవతితోటి ధనవతితోటి గడిపే అవకాశం లభించింది. ఆమె చాలా అందగత్తే, రోజుకి 1000 హొన్నులు తీసుకుంటుంది. మరి అంత గొప్ప దాంతో గడుపుతుంటే వాడు ఇంకా గ్రేట్ అనుకుంటారు కదా. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఈవిడ వెళ్ళి ఆయనకి దండం పెట్టి సాయంకాలం పూజ అవి చేస్తారు, గంధం రాసి మెళ్ళలో దండేసి కాస్త నాట్యం చేసి ఆయన అలరించి, నాయక మీరు ఒక పని చేయాలి, మన నగరానికి అవతల వైపు ఉన్న దారిలో భామాపురి అని ఒక నగరం ఉంది, అక్కడ ఒక మాటలు పలకని పడతి ఉంది, ఒక్క మాట కూడా మాట్లాడదు. మీరు పోయి ఆమెను వివాహం చేసుకుని స్వాధీనపరచుకుని మా ఊరు తీసుకొచ్చి చూపించాలి. ఆ పని చేశారా మీ స్థానం ఎప్పటికీ నా ఇంట్లో పదిలం. మీరు నాకు ₹1 ఇవ్వలేదు, ఎప్పుడు ఒక్కర్లే. మీరు ఏనాడు నా దగ్గరికి రావాలనుకున్నా మహారాజున్నా ఆయన్ని పంపించేసి నేను మీతోటే గడుపుతాను అనేసరికి ఆయన నిర్ఘాంతపోయి, పోసి నీదు పదేగా కావాలంటే డబ్బులు ఇమ్మంటే ఇస్తాను, కానీ ఇదేం పని, ప్రాణాల మీదకి తెచ్చుకోవటం కాదు, అక్కడికి వెళ్తే అవమానపడి రావాల్సి వస్తాం, చాలా సమస్య అవుతుంది, అదంతా నేను చేయలేనన్నాడు. చేయలేనంటే ఈ అమ్మాయింది, ఈ ధనవతి, చేయలేకపోతే చేయలేపో, కానీ నువ్వు ప్రయత్నం చేయాలి, ఏం చేస్తావో చెప్పు, ఆలోచించమని. ఈయన బాగా ఆలోచించి సరే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ 50 గుర్రాలు, ఓ 100 మంది సైనికులు, ఓ 3 నెలలు సమయము అడుగు, ఆ లోపల నేను ఈ పని సాధించుకొస్తాను అన్నాడు. సరే రాజుగారి దగ్గరికి పోయింది, కొంత డబ్బు కూడా ఇవ్వమన్నారు. అక్కడ మరి చాలా ప్రయత్నం చేసుకుంది. సరే రాజుగారు ఈ మన నగరంలో ఎవరో ఒకడు వెళ్ళి అవతల నగరంలో ఉన్న పలకని పడితేని పెళ్లి చేసుకుంటే మాటలు మాట్లాడిన అమ్మాయిని అద్భుత సౌందర్య రాసిని వివాహం చేసుకుంటే మనకే కదా గొప్ప. అందుకని రాజుగారు ఇస్తానని 3 నెలలు సమయం తీసుకోండి, ఇదిగో ఈ డబ్బులు అని కొంత డబ్బు ఇచ్చి కొంత సైన్యాన్ని ఇచ్చి ఓ 40 గుర్రాలని ఇచ్చి పంపించే. ఓకే, ఈ ధనవతి దగ్గర ఉన్న బ్రాహ్మణ ఆయన ఈ మంది మార్బలం అన్నిటినీ వేసుకుని ఆ ఊరు చేరాడు, ఆ భామాపురి. చేరితే ఈ భామాపురిలో ఏమిటి, మొట్టమొదట ఇట సప్త ప్రాకారాలలో మొట్టమొదటి ప్రాకారం దాటగానే 1000 హొన్నులు కట్టండి అంటారు. ముందు ₹1000 అక్కడ కట్టాలి. ఇప్పుడు రెండో దాంట్లోకి వెళ్ళాక భోజనం పెడతారు, భోజనం చేయిస్తారు, తినాలి. మూడో దాంట్లోకి వెళ్ళేసరికి అక్కడ ఏవో కొన్ని సూత్రాలు ఉన్నాయి, తెలివిగా ఉండాలి. తెలివిగా లేకపోతే 3 బొమ్మలు వస్తాయి, గుండు చేసి పంపిస్తాయి. ఓహో, అది దాటి చేస్తే బోల్డ్ ఉన్నాయి దాటాలని, ఇవన్నీ దాటాలి. ట్విస్టే ఉంది. అయితే ఈయనేం చేశాడు, ఈ బ్రాహ్మణ ఆయన కొంచెం తయారై వెళ్ళాడు. 1000 హొన్నులు ఏముంది, రాజుగారు డబ్బు ఇచ్చారు కాదు, 1000 హొన్నులు కట్టేశారు, అయిపోయింది. మళ్ళీ ఆయన పరివారం గుంపు గోవిందాలు అన్నిటినీ రానివ్వరు లోపలికి, ఒక్కడే. ఇక్కడ భోజనం అయ్యాక 2, 3 వెళ్ళొచ్చు అంతే, ఓ 2 వెళ్ళొచ్చు. రెండో ప్రాకారంలో భోజనం పెట్టారు, తిన్నాడు. మూడో ప్రాకారంలోకి వెళ్ళంగానే 3 బొమ్మలు వచ్చినాయి. 3 బొమ్మలు వచ్చి
ఒకటేమో ఏదో మాట్లాడింది, రెండోది 2 చేతులు విరిచి పట్టుకుని ఆయన కుర్చీలో కూర్చోబెట్టింది, మూడోది శుభ్రంగా నున్నగా గుండు గీసేసి వెళ్ళిపో అని. గుండు గీయించుకోకపోతేనే 4వ ప్రాకారంలోకి వెళ్ళగలరు. ఇక్కడేమో గుండు అయిపోయింది వెళ్ళగానే, ఆయనకి ఏం చేయాలో ప్రతిక్రియ లేదు. అదే అక్కడ ఏం చేయాలో ఎవరికీ తెలియదు. గుండు కొట్టాక ఇంకేముంది, 4వ ప్రాకారం మూసేశారు, నీ దిక్కుంచాడు చెప్పుకోపో అన్నారు. ఏం చేస్తాడు, బయటకు వచ్చేసాడు. వచ్చేగానే బయట పరివారం నుంచుందిగా, ఇక్కడ బయట కొంతమంది చెప్తూనే ఉన్నారు ఆ పరివారానికి, ఆయన గుండు కొట్టుకొని వస్తాడు మీ బ్రాహ్మడు, మీరు ఇంటికి వెళ్ళిపోతారు అని. పరివారం సిద్ధంగా ఉంది. గుండు కొట్టించుకున్న బ్రాహ్మణ ఆయన చూడగానే ఇంకేముంది పదండి అని తీసుకుపోయారు. తీసుకెళ్తే మళ్ళీ అలకాపురికి వెళ్ళారు. నాయకుడిని చూపించింది ఈ గుణవతి, ధనవతి, డబ్బులున్న ఆవిడ. తీసుకుపోయి రాజుగారికి చెప్పింది, అయ్యా మా నాయకుడు నా దగ్గర ఉన్నాయన, మీ దయ వల్ల రోజుకి 1000 హొన్నులు చెల్లిస్తూ నాతో ఉన్నాడు, ఆయనకి డబ్బులు ఉన్నాయి, ప్రయత్నం చేశాడు పలకని పడతని పెళ్లి చేసుకోవడానికి, కానీ 3 ద్వారాలు దాటి 4వ ద్వారం వల్ల ఆయన వల్ల కాల వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు గుణవతి దగ్గర కూడా ఎవరో ఉన్నారు కదా, ఓహో మేము ఇది పరువు తక్కువని, డబ్బులు ఇవ్వని వాడిని ఉంచుకోకూడదని, వృద్ధుల్ని అసలు ఎంటర్టైన్ చేయకూడదని మేము చెప్పినా ఆమె వినకుండా మీకు పథకం తెచ్చిచ్చి, మీకు భోజనం పెట్టి, పందిళ్ళు వేయించి మాయ చేస్తోంది. ఏది ఇప్పుడు చేయమనండి. ఇప్పుడు ఆమె నాయకుడు ప్రయత్నం చేస్తాడా చేయడా చేయించండి అన్నది. ఆనంగానే ఈ గుణవతికి గుండెలో రాయిబడి, ఆయనకి ఏదో కొంత మహత్యం ఉంది, ఓ పచ్చల పథకం తెప్పించాడు, ఏదో తపశక్తి ఉంది కాబట్టి పందిళ్ళు కూడా వేయించి భోజనం పెట్టాడు, అంత మటుకు ఉంటుంది. పోయి ఎవరితో పిల్లని పెళ్లి చేసుకోమంటే ఈయన ఒప్పుకుంటాడా? పైగా అక్కడ 3వ ప్రాకారంలోకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన సైనికులు వాళ్ళు ఊరంతా చెప్పారు, 2 ప్రాకారాలు దాటి 3వ ప్రాకారంలోనే అవుట్ అయిపోతారట ఎవరైనాను, 1000కి 1000 అయిపోతుంది, 1000 ఎటాగూ అయిపోతుంది. అదే ఇదే కదా. ఈవిడ కొంచెం డీలాబడిన మొహంతో ఇంటికి వచ్చింది. వచ్చేసరికల్లా అడిగాడు విక్రమార్కుడు, ఏమమ్మా మొహం వెళ్ళాడేసుకున్నావు, మళ్ళీ ఏమిటో చెప్పు అన్నాడు. అనేసరికి ఈ కథ అంతా చెప్పి, మహానుభావ మీరు వెళ్ళిపోండి నా దగ్గర నుంచి, అవమానం అయ్యింది ఏదో అయ్యింది ఇప్పటిదాకా, కానీ మీ దయ వల్ల 2 సార్లు నేను కాసుకున్నా, ఇప్పుడు మీరు ఇంకా ఇంతకాలం నేను మిమ్మల్ని ఇంతే నా ప్రాప్తం, మీతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి యతీశ్వరుణ్ణి సేవించుకోవటం నాకు సంతోషమే, మీకు కావలసినట్టుగా సంతోషపెట్టే, మీరు వెళ్ళిపోండి, మన ఈ ఒడంబడిక మనకొద్దు, ఎవరో ఇంకొక నాయకుడు దొరుకుతాడు, నాకు కూడా 1000 హొన్నులు ఇవ్వగలిగేవాడు ఎవడో వస్తాడు, కాస్త తగ్గి ఉంటా, నాకు రాజస్థానంలో నా స్థానం లభించకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని ఇక్కట్లు చిక్కుల్లో మాత్రం నేను పెట్టను అన్నాను. అనేసరికల్లా నీకేం కావాలి ఏమిటి అంటే, ఇలా పలకని పడతే అని ఒక ఆమె ఉంది, ఈయనకి తెలుసు, చదివొచ్చాడు అదంతా. అదే అక్కడికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకొచ్చి చూపించమంటోంది ధనవతి. వాళ్ళ నాయకుడు వెళ్ళాడు, గుండు కొట్టించుకొని వచ్చాడు. అక్కడ ఎవరికి చొరబాటు లేదుట, ఇది చాలా కాలంగా జరుగుతోందిట. ఆ ఊరు నుంచి కొంతమంది సైనికులు మన పరిచయస్తులు కబుర్లు తెచ్చారు, అసలు పెద్దగా ఎక్కువగా ప్రాకారాలు దాటిన వాడు ఎవడూ లేడు, 3వ ప్రాకారంలోనే వెనక్కి తిరిగిపోతారు, 4, 5 ప్రాకారాలు కూడా రకరకాల సూత్రాలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి, వెళ్ళలేరు ఎవరు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అనేసరికల్లా ఈయనన్నాడు, ఎందుకు ఏం పర్వాలా, అలా భయపడకు, సరే మన మీ రాజుగారి దగ్గర నుంచి 40 రోజుల సమయం అడుగు, ఒక పల్లకి కావాలి నాకు, ఒక పల్లకి 40 రోజులు 40 రోజుల సమయం, అక్కడ ధనం ఇవ్వాలి కాబట్టి కొంత ధనం కూడా ఇప్పించు, ధనం కావాలి కదా మరి, సరేనండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి మా నాయకుడు కూడా వెళ్తానంటున్నాడండి, మరి పల్లకి ఇప్పించండి, ధనాన్ని ఇప్పించండి, కొంచెం 40 రోజుల సమయం అడిగారు అనేసరికి ఈయన కొంచెం రాజుగారికి కొద్దిగా ఉన్నది ఉద్దేశం, ఎందుకు మొదట మనకు ఒక పథకం వచ్చింది, దాన్ని లెక్క కట్టడమే మన ఊళ్ళో పెద్ద మనుషులకి చేతకాల, అవును, తర్వాత భోజనం పెట్టారు, ఈ పందిళ్ళు వేయించాడు ఊరంతా, కాబట్టి ఈయన ఏదో ఘటన సమర్థుడని నమ్మకం ఉంది రాజు, సరేనని వస్తువులు అప్పచెప్పారు. ఈ పల్లకి కొంతమంది సైనికులు కూడా ఇచ్చారు, పల్లకి మోయటానికి జనం కావాలి, ఇంకా కొంతమంది సైనికులు కూడా కావాలి కదా, సరే వాళ్ళందరినీ తీసుకుని, అంత ఎక్కువ కాదు కొంతమందిని ఇచ్చారు, భేతాళుడి సహాయంతో ఈయన ఊరు దాటి వెళ్ళాడు. ఊరు దాటి వెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్ళి మొదట భామాపురిలోకి వెళ్ళాక
ఏం చేశాడు, వీళ్ళందరినీ ఒక సత్రం తీసుకుని సత్రంలో ఉంచాడు సైనికులందరినీ. ఈ పల్లకిని పెట్టుకుని ఇక్కడే ఉండండి, నేను వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళదు, సత్రంలో భోజనం చేయండి, స్థిమితంగా ఉండండి అని చెప్పి బేతాళుడితో కలిసి తను నగరంలోకి వెళ్ళాడు. వెళ్తూ ఉండేసరికల్లా పూటకోళ్ళ ఇంటి వాకిట్లో కూర్చునున్న భట్టి గారు, భట్టికి ఒక పల్లకి ఉంది. భట్టి ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో ఏర్పరచుకుంటాడు పల్లకి. అది ఎక్కడుంటే ఆయన అక్కడ ఉన్నట్టు గుర్తు, ఈయన గుర్తుపట్టేశాడు మనవాడు ఇక్కడే ఉన్నాడు అని. చూసుకున్నాక ఇద్దరు కలిసి పలకరించుకున్నారు. ఇన్నాళ్ళు ఎలా ఉన్నావు ఏమిటి అన్నీ మాట్లాడుకున్నాక ఈ విషయం చెప్పి, అక్కడ జరిగింది ఇది. ధనవతిని గుణవతిని ఇద్దరిని పెట్టాం లైన్లో. రాజు నలకేతుడు కూడా లైన్లోనే ఉన్నాడు. ఇక్కడ సంగతి ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవ్వరు మూడో ప్రాకారం దాటి లోపలికి వెళ్ళరు, అందరూ గుళ్ళు కొట్టించుకుని బయటికి పోతూ ఉంటారు. వస్తున్నారు జనం, కాకపోతే దీని సంగతి తెలుసుకోవాలని సరే ఏం చేశారు, నువ్వు కూడా నా పూటకోళ్ళ ఇంటికి రమ్మని రాజుగారిని పూటకోళ్ళ ఇంటికి తీసుకుపోయాడు విక్రమార్కుడిని. పూటకోళ్ళ ఒక పెద్దమ్మ ఉంది, పేదరాశి పెద్దమ్మ ఒక ఆవిడ చాలా ఆదరించి నాయన భోజనం చేయండి అని ఇద్దరికి, మా స్నేహితుడు ఈయన కూడా ఇక్కడే ఉంటాడు మా సోదరుడైంది అని చెప్పాడు. భోజనం చేశాడు. చేశాక ఏమైంది, భట్టి దగ్గర కొంత సొమ్ము ఉంది, ఇప్పుడు రాజుగారు సొమ్ము ఇచ్చాడు. అవును, ఇద్దరు కలిసి ఈ సొమ్ము అంతా లెక్క పెడుతున్నారు. ఎంత ఉన్నాయి మన దగ్గర లెక్క పెడుతుంటే ఈ పూటకోళ్ళు అవ్వందిగా ఆవిడ అడిగింది ఆ పెద్దమ్మ, నాయన ఏదైనా వ్యాపారం చేయడానికి వచ్చారా, ఏమిటి నాయన మీ సంగతి అని అడిగేసరికల్లా ఆయన అన్నాడు విక్రమార్కుడు, కాదవ్వా మీ ఊళ్ళో ఎవరో పలకని పడితే ఒక ఆవిడ ఉంది కదా, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి వచ్చామనగానే ఆవిడ తెల్లపోయింది. ఎందుకు నాయనా మీకు ఈ పనులు, హాయిగా చక్కగా ఉన్నారు పిల్లలు చూడ్డానికి, శుభ్రంగా కలిగిన పిల్లని ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిమని ఉండండి, వ్యాపారం చేసుకోండి, దాని జోలికి మీరు వెళ్ళొద్దు అనేసరికల్లా అట్లా కాదవ్వా అసలు ఏమిటి విషయం, ఈ ఊళ్ళో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇది శాసనంగా చేయబడి రోడ్డు మొదట్లోనే ఈ దారి మొదలులోనే శాసనంగా రాయబడి ఉన్నదంటే ఏమిటి విషయం, ఏమిటి ఈ విషయం అంటే అప్పుడు ఈ పలకని పడతి వ్యవహారం అంతా కూడా ఆ పేదరాశి పెద్దమ్మ అవే చెప్పింది. ఇది 7 ప్రాకారాల్లో ఏమేమి ఉంటాయి అని ఆమె దగ్గరే వీళ్ళు తెలుసుకున్నారు. వీళ్ళు ఏం తెలుసుకున్నారు, ఎలా లోపలికి వెళ్ళాడు విక్రమార్కుడు, ఏ సాహసంతో ఏ తెలివితోటి ఏ ప్లానింగ్ తోటి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, ఈ కథ అంతా ఎట్లా ముందుకు నడిపించాడు వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా గారు. నమస్తే. నమస్తే చెయ్య.